కొంచెం దూరం పెట్టాలి. ఇప్పుడు మోచేతులు రెండు ఫోల్డ్ చేసి ఛాతీ ఎదురుగా పెట్టి ఇవి ప్రతిదీ 100 పెట్టుకోండి ఒకవేళ అవసరం కావాలి అనుకున్న వాళ్ళు. వెయిట్ లాస్కి బాగా పనికొస్తుంది. అప్పర్ బాడీలో ఎక్స్ట్రా ఫ్యాట్స్ తగ్గాలన్నా, మెయిన్ చేతులు వీపు దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ తగ్గాలన్నా, పోస్చర్ కరెక్ట్గా ఉండాలన్నా కూడా ఇవి బాగా హెల్ప్ అవుతాయి. స్లోలీ రిలాక్స్. అలాగే ఇలా పెట్టేసి బ్యాక్ కూడా ఇలా స్ట్రెచ్. లేకపోతే ఇలా తీసుకొని కూడా కొంచెం హైట్ లేపుకొని మళ్ళీ క్రాస్గా. ఇప్పుడు భుజాన్ని వెనక వైపు ఉన్న కంట్రోల్ బాగా ఎక్సర్సైజ్ చేయండి. ఇలా అబ్జర్వ్ చేస్తూ ఉండండి నెత్తి. రెండు చేతులు చాపి మేరుదండ ముద్ర, బ్యాక్ స్ట్రెచ్. స్లోలీ రిలాక్స్. కుడి చేతి పిడికిలు బిగించి రైట్కి తిప్పండి. ఎడమ చెయ్యి కుడి చేతి పిడికిలు నిలబెట్టాలి. ఫార్వర్డ్ బ్యాక్. ఎడమ చెయ్యి స్లోలీ రిలాక్స్. అబ్జర్వ్. స్లోలీ రిలాక్స్. మనకి భారంగా బ్రీతింగ్ వస్తుందంటే కొంచెం రిలాక్స్ అవ్వాలి. అట్లానే హెవీగా బ్రీత్ వస్తున్నప్పుడు చేయకూడదు. ఆ టైంలో హీలింగ్ జరుగుతూ ఉంటుంది. మీరు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. స్లోలీ రిలాక్స్. చేతులకి ఎక్సర్సైజ్ చేద్దాం. పిడికిలు బిగించి ఫింగర్ జాయింట్ ఇట్లా పంజాలాగా వెడల్పు చేస్తాం. ఓన్లీ ఫింగర్ జాయింట్స్ క్లోజ్, పూర్తి పిడికిలు కాదు. ఇప్పుడు పిడికిలు బిగించి మణికట్టు దగ్గర రొటేషన్. రివర్స్. మోచేతులకి ఎక్సర్సైజ్. భుజాల రొటేషన్. రివర్స్.
మణికట్టు దగ్గర స్ట్రెచ్ పట్టుకొని బ్యాక్ లెఫ్ట్ 2 3 4 ఫ్రోజన్ షోల్డర్ ఇట్లాంటివి రిస్క్ లేకుండా ఇవి రోల్ చేసుకుంటే మంచిది. స్లోలీ రిలాక్స్. 2 అరచేతులు కాలు తొడలు భుజాలు లిఫ్ట్. శ్వాస తీసుకుంటాం. మళ్ళీ వాయిస్ రావట్లేదమ్మా. కుసుమ గారు వాయిస్ వస్తుందా మీకు? రావట్లేదండి, రావట్లేదు. ఫార్వర్డ్ బ్యాక్ మొత్తం సైడ్ రొటేషన్స్ అయి చేయండి మేడం. ఇప్పుడు వినిపించింది అందరికీ, నువ్వు నాకే కాదు అందరికీ వినిపించలేదు ఇందాక, ఇప్పుడు మళ్ళా వినిపించింది. ఒక్క నిమిషం బ్లూటూత్ ఆన్. అలాగే అలాగే అలాగే. పడకపోతే ఫోన్ చేస్తా. చెయ్యండి చెయ్యండి, కంపల్సరీ చెయ్యండి, ఎందుకంటే నాకు అర్థం కాదు కదా. లేకపోతే
అమ్మా అలాగే వెరీ చేస్తాం. ఇంపార్టెంట్. అలాగే అందుకనే చేసిందమ్మా. దీంతో వినపడకపోతుంటే ఓకే అమ్మా. థ్యాంక్ యూ అండి. మెడలు చేసేస్తారా? ఆన్లైన్ వాళ్ళు కూడా మీరు మెడలు చేసేసుకోండి. మెడ ఎక్సర్సైజ్ వినపడకపోయినా చేసాం. ఇవి చేసేసారు కదా మెడవి. అప్ డౌన్, మళ్ళీ ఇలా, మళ్ళీ సైడ్, మళ్ళీ ఎడమ భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్ అప్, మళ్ళీ రైట్ భుజాన్ని కానించి బ్యాక్ టిల్ట్ అప్. నేను ఓన్లీ 2 times చేస్తున్నాను, ఎందుకంటే గ్యాప్ వచ్చింది. మీరు చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను. ఏదైనా సీక్వెన్స్ ఏదైనా మిస్ అయితే అది చేసేస్తూ ఉంటుంది. మళ్ళీ అట్లాగే ముందు చూస్తూ ఇట్లా పైకి, ఎక్కువగా వెళ్ళకూడదు, అంటే మరీ ఇలా వెళ్ళిపోయి చూడకూడదు. ఓన్లీ ఫార్వర్డ్ ఇట్లా మనకి చిన్ టచ్ చేస్తే అర్థమవుతుంది ఎంతవరకు ఫార్వర్డ్ నుంచి అప్ చూడాలి. స్లోలీ రిలాక్స్, రొటేషన్స్, ఇవన్నీ కూడా సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండాలి అంటే ప్రతిరోజు చేసుకోవాలి. నెక్ ఎక్సర్సైజ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ ఏ ఏ భాగాలతో కూడుకొని ఉంటుంది చెప్పండి? ఏమేమి కవర్ అవుతాయి సెంట్రల్ నర్వస్ సిస్టంలో? బ్రెయిన్, స్పైనల్ కార్డ్. సో మన బ్రెయిన్ ఇంపార్టెంట్, వెన్నుపూస ఇంపార్టెంట్. వీటి రెండింటికి అనుసంధానము మనకి ఇక్కడ సర్వైకల్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి C2, C1 కనెక్షన్స్ అక్కడే ఉంటాయి. సో ఈ సెంట్రల్ నర్వస్ సిస్టంలో ఈ రెండిట్లో ఏం పని చేయకపోయినా కూడా కనెక్షన్స్ అందవు. బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్కి అందవు, స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి సరిగ్గా వెళ్ళవు, ప్రాబ్లమ్స్ వస్తాయి. సెన్సరీ నర్వ్స్, మోటార్ నర్వ్స్ అని ఉంటాయి, అవి కనెక్షన్స్ ఉంటాయి. బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డు, దాని గుండా మన సైడ్స్ కండరాలకి, అవయవాలకి, ఇప్పుడు చేతులు కాళ్ళు ఇలా కదిలిస్తున్నామంటే బ్రెయిన్ ఇచ్చే సిగ్నల్ అక్కడి నుంచి వచ్చే దానివల్ల మోటార్ నర్వ్స్ ద్వారా కదులుతున్నాయి. లో బీపీనా? లో బీపీ ఎందుకు వచ్చిందంటే మన శరీరంలో లవణాలు తగ్గితే వస్తుంది. లవణాలు అంటే సోడియము, పొటాషియము, మెగ్నీషియము ఇట్లాంటివి తగ్గినప్పుడు వస్తుంది అంతే. అది డేంజర్ ఏం కాదు. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఇంట్లో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని దాంట్లో ఒక 1/2 స్పూన్ బేకింగ్ పౌడర్, ఒక పించ్ ఆఫ్ సాల్ట్, కొంచెము ఒక 2-3 చుక్కలు నిమ్మరసం కూడా కలుపుకోవచ్చు. అది తాగేయండి. తాగితే వెంటనే మీకు ఆ నీరసము, కళ్ళు తిరగడాలన్నీ తగ్గిపోతాయి. హై బీపీ వాళ్ళకి ఇదే మందు, లో బీపీ వాళ్ళకి కూడా ఇదే. ఏం కాదు, ఏముంది, నీళ్లు తగ్గి కూడా ఉండొచ్చు కదా. నీళ్లు బాగా తాగాలి. నిన్నే చెప్పుకున్నాం కదా కాస్మిక్ ఎనర్జీ ఎలా రిసీవ్ చేసుకుంటుంది అని. నీళ్ళు ఎప్పుడైతే తక్కువ తాగుతామో కళ్ళు తిరుగుతూ ఉంటాయి, ఎనర్జీ రాదు. దానికి కారణం ఏంటంటే మన చుట్టూరా చాలా ఎనర్జీ ఉంటుంది. నిద్ర, రెస్ట్ తక్కువ అయ్యి కూడా. ఎప్పుడైనా ఎమర్జెన్సీలో ఎవరైనా కానీ బీపీ ఉన్నా లేకపోయినా నార్మల్ వాళ్ళు కూడా ఏం చేయాలంటే అది ఆ బేకింగ్ సోడా ఉంటుంది కదా, అది ఆర్టిఫిషియల్గా ఒక 1/2 స్పూన్ వేసేసుకోండి గ్లాసులో. ఉప్పు కూడా వేసుకోండి, సైంధవ లవణం, లేదా మామూలు ఉప్పు ఉంటే మామూలుది. సైంధవ లవణం వాడండి ఎప్పుడైనా, చాలా మంచిది అది. సో అది కొంచెం నిమ్మరసం పిండుకోండి, అంటే ఆ ఉప్పు నీళ్ళు డైరెక్ట్ తాగలేమనుకుంటే నిమ్మకాయ పిండేసుకోండి. ఇంకా వీలైతే తేనె కూడా కలుపుకోండి, నష్టం ఏం లేదు. కొంచెం తేనె కూడా కలిపేశారు, టేస్టీగా కూడా ఉంటుంది. గుట్టుక్కుని తాగేయండి, గట ఫాస్ట్గా తాగి మీరు 5 నిమిషాల్లో నార్మల్గా తెప్పరిల్లిపోతారు, నార్మల్ అయిపోతారు. సో ఇది వెరీ వెరీ బెస్ట్ చిట్కా అనమాట. హై బీపీ హై అయినా బాధే, లో అయినా బాధే అది. సో నీళ్ళ వల్ల ఏమవుతుందంటే ఇమీడియట్గా మీకు ఆ సాల్ట్స్ అందవు. మనం ఆర్టిఫిషియల్గా ఇట్లా బేకింగ్ పౌడర్, ఉప్పు వీటి ద్వారా తెచ్చుకోవాలి. ఇంకా వీలైతే అరటిపళ్ళు పెట్టుకోండి ఎప్పుడు కూడా. ఇంట్లో అరటిపళ్ళు ఉంచుకోండి. మీకు అట్లా కళ్ళు తిరుగుతున్నట్టున్న నీరసంగా అనిపిస్తే వెంటనే 2-3 అరటిపళ్ళు తినేయండి, అసలు చాలా నార్మల్ అయిపోతారు.
ఆ ఎనర్జీ కూడా ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు, అంత ఎనర్జీ వచ్చేస్తుంది తెలుసా. అట్టిపళ్ళకు అంత మహత్యం ఉంది. సో వీలైతే అట్టిపళ్ళు కూడా ఇప్పుడు తినండి, రోజు తినండి, ఆరోగ్యానికి చాలా మంచిది. లావు సన్నబడ్డాలు ఇవన్నీ తర్వాత వదిలేయండి. మనకి విటమిన్స్ మినరల్స్ లోపం వచ్చాక మీరు సన్నబడి ఏం లాభము ఎవరికి కదా. సన్నబడ్డం కాదు కావాల్సింది, మన భగవంతుడు ఒక ఫిజిక్ ఇస్తాడు, ఎవరి లావు వాళ్ళకి ఇస్తాడు, ఎవరి స్ట్రక్చర్ వాళ్ళకి ఉంటుంది. అందరూ ఒకే పద్ధతిలో ఉండం కదా. కొంతమంది సన్నగా ఉంటారు, కొంతమంది కొంచెం లావు ఉంటారు, కొంతమంది మీడియంగా ఉంటారు, అలా రకరకాల షేప్స్ ఉంటారు. ఆ ఫ్రేమ్ వర్క్ ఎలా వచ్చింది, ఎముకల స్ట్రక్చర్ని బట్టి ఫ్రేమ్ వచ్చింది, అంతే కదా. ఇప్పుడు మగ్గం వర్క్ చేయించుకుంటారు బ్లౌజులు, డిజైన్ ఏది కావాలో ముందే అక్కడ మీరు కార్బన్ ప్రింట్ వేసి అది కాపీ ఉంటుంది, దాని మీదే వాడు వర్క్ చేస్తాడు. దానికి మించి పక్కకి వెళ్తాడా. మరి మనం ఎందుకు వెళ్ళాలి, సన్నబడాలనో లావెక్కాలనో ఎందుకు వెళ్ళాలి. ఎవరి ఫిజిక్ వాళ్ళది ఉంటుంది, దాన్ని మెయింటైన్ దాన్ని చేసుకుంటూ దానికి గౌరవం ఇస్తా ముందుకెళ్ళండి. ఇక ఆరోగ్య సమస్యలు అనేవి ఎప్పటికీ రావు. మనం ఎంత లావున్నా ఎంత సన్నబడ్డా అసలు ఆరోగ్య సమస్యలు రావు. చూసుకోవాల్సింది సాల్ట్స్ ఏమన్నా తగ్గుతున్నాయా బాడీలో, కండరాలు పట్టేస్తున్నాయి. సో ఏం తగ్గి ఉంటుంది, సోడియము మెగ్నీషియం తగ్గుంటుంది. సో వాటిని ఆర్టిఫిషియల్గా మనము ఇంజెక్ట్ చేయాలి. అంటే అట్టిపండు, పాలకూర, ఇట్లా ఆకుకూరలన్నీ, దాంట్లో పాలకూర బెస్ట్ పనిచేస్తుంది. సో ఇవన్నీ కూడా ఎక్కువ తినాలి, అంటే క్వాంటిటీ ఆకు ఎక్కువ తినాలి, కూర అదే అన్నం తక్కువ తినాలి. ఆకు ఎక్కువగా ఉండే విధంగా ఎలా కూర చేస్తే అది మన బాడీకి బాగా వంట పడుతుంది ఆలోచించాలి. ఇన్నోవేటివ్గా ఉండాలి వంటలు కూడా. నువ్వుల పొడి ఎక్కువ వాడుకోవాలి. అది ఎవరి ఇళ్లలో నువ్వుల పొడి మ్యాక్సిమం వాడతారో వాళ్ళకి వీలైనంత వరకు ఎముకల సమస్యలు రావు. లేకపోతే మాటికి ఎముక కొంచెం స్లిప్ అవ్వగానే క్రాక్స్, లేకపోతే ఏదో ఒకటి అవ్వడం ఇలాంటివి జరుగుతుంటాయి. సో నువ్వులు ఏం చేయాలి, నిలబఉండవు. అవి మీరు ఒక 1/4 కిలో 1/2 కిలో తెచ్చిపెట్టుకుంటే వెంటనే పురుగు వస్తుంది, గమనించారా. సో అప్పుడు ఏం చేయాలి, లైట్గా వేయించేసి డబ్బాలో పెట్టుకోండి. ప్రతిరోజు చిన్న మిక్సీ జార్లో మీ కూర ఏ కూర అయితే వండినా ఆ కూరలో ఈ నువ్వుల పొడి వేయండి, మిక్సీ కొట్టండి, దీన్ని తీసుకొచ్చి దాంట్లో పోయండి, అయిపోయింది. నువ్వులు బలవంతంగా తీసుకొని తినాల్సిన అవసరం ఏంటి, కూరల్లో పడిపోతుంది కదా. అది కూడా మన కడుపులోకి మంచిది, ఆరోగ్యం, కాల్షియం అది. సో ఇట్లా వీలైతే కొబ్బరి నూనె వాడండి. కొబ్బరి నూనె వల్ల అరుగుదల సమస్యలు చాలా వరకు కంట్రోల్ అవుతాయి. ఎందుకంటే థైరాయిడ్ ఇవాళ ఎక్కువగా ఉన్నాయి. ఈ థైరాయిడ్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే డయాబెటిక్ ఛాన్సెస్ వెళ్ళడానికి రిస్క్ ఎక్కువ. అరుగుదల సమస్యల వల్ల ఆ రిస్క్ వెళ్తుంది, అంతేగాని డయాబెటీస్ రావాలని కాదు. అరుగుదల ఎప్పుడైతే మందగిస్తుందో అప్పుడు ఆటోమేటిక్గా డయాబెటీస్కి వెళ్తాం. అది వెళ్ళకూడదు అంటే ఈజీగా అరిగే ఆయిల్ ఏంటి అనేది చూసుకోవాలి. దాంట్లో బెస్ట్ది కొబ్బరి నూనె, అంటే మన వాతావరణానికి సరిపడా బెస్ట్ నూనె కొబ్బరి నూనె. ఆలివ్ నూనె ఇవ్వద్దు, మన వాతావరణానికి ఇక్కడ ఈ వేడి వాతావరణానికి మన చలవ కూడా చేస్తుంది కొబ్బరి నూనె. సో అది కూడా గానికి పట్టించిన నూనె. 2 లీటర్లు తెచ్చుకోండి కోకొల్ల, మీకు 2 నెలలు నెల పైనే వస్తుంది అనమాట. అంతా బాగా అనమాట స్ప్రెడ్ అవుతుంది. కొంచెం నూనె వేయగానే చాలా కూరకి అది వస్తుంది అనమాట. ఎక్కడ కూడా మనకి తక్కువగా ఉన్నట్టు కూడా అనిపించదు కూర వండుతున్నప్పుడు, అంత బాగుంటుంది. సో ఇది చిన్న చిన్నవి కానీ చాలా ఇంపార్టెంట్. నువ్వు ఫ్లాక్స్ సీడ్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి, అవిసె గింజలు ఈ మధ్య ఫ్యాషన్గా వాడుతున్నారు, దాన్ని వాడే విధానం చాలా ఇంపార్టెంట్. తెలియకపోతే కనుక అది కడుపులో మందం చేస్తుంది, మళ్ళీ కడుపులో నొప్పి వస్తుంది, కొత్త సమస్యలకు దారితీస్తుంది, కాన్స్టిపేషన్ వస్తుంది. సో అవిసె గింజల పొడి మీరు ఇంత కొంచెంకే కావాలంటే ఒకసారి ఎప్పుడైనా పౌడర్ని ఏం చేస్తారంటే రాత్రిపూట నీళ్ళలో నానబెట్టుకోండి, మీకు తెలుస్తుంది అది అంత వాటర్ పీల్చుకుంటుందో. మీ పోసిన నీళ్ళన్నీ కూడా మాయమైపోతాయి, అంత పీల్చేసుకుంటుంది అది. అంటే మీ బాడీలోకి అవిసె గింజల పొడి కడుపులోకి మనం తింటున్నప్పుడు అంతకంత వాటర్ ఎక్కువ తాగగలగాలి, తాగలేకపోతే చాలా ఇబ్బంది పడుతుంది. సో అందుకని అవిసె గింజల పొడి ఆరోగ్యానికి మంచిది అని చెప్పారు కదా అని ఉధృతంగా కూరల్లో వేసుకొని తినడము ఇలాంటి పనులు చేయొద్దు. ఎందుకంటే ఆ ఫైబర్ చాలా చాలా ఓవర్గా ఉంటుంది. అంత వాటర్ మీరు తాగగలుగుతున్నారా చూసుకోండి. లేదు అంటే ఒక పని చేయాలి, లేదు నాకు ఆ పౌడర్ తినడం ఇంట్రెస్ట్ అనుకుంటే రాత్రిపూట ఒక 1/2 స్పూన్ 1/2 స్పూన్ నీళ్ళల్లో నానబెట్టేసుకోండి, ఒక గ్లాస్ నీళ్ళల్లో. పొద్దున కల్లా ఇంత ఉబ్బిద్ది అది, అప్పుడు దాన్ని తాగండి, ఇట్లా తినండి స్పూన్ తోటి నిమ్మరసం పిండుకొని, అట్లా చేయండి. కూరలో డైరెక్ట్ వేసుకొని తినడం ఇట్లాంటివి చేయొద్దు, రిస్కే కొంచెం. ఇవాళ ఫ్యాషన్గా చూపిస్తున్నారు ఏంటో,
లడ్డూలు, అవిసె గింజల లడ్డు ఓకే కాదనము. కాకపోతే మీరు అది తిన్న తర్వాత దానికి తగ్గ వాటర్ తాగారా లేదో కూడా ఇంపార్టెంట్. అది తాగలేము చాలా వరకు, ఎక్కువ చెయ్యము ఆ పని. సో నువ్వుల లడ్డుకి ఇట్లాంటి రిస్క్ లేదు, అవిసె గింజలు కలిపినప్పుడే ఈ రిస్క్ ఉంటుంది. సో అందువల్ల ఇక గుర్తుపెట్టుకోవాలి. తర్వాత తేనె, తేనె కూడా అంతే, ఎటువంటి పరిస్థితుల్లో కూడా వేడి వేడి దాంట్లో వేయొద్దు. కార్బన్ మోనాక్సైడ్ అని ఒక గ్యాస్, చాలా పాయిజనస్ గ్యాస్ రిలీజ్ అవుతుంది, అది మన కడుపులోకి వెళ్తుంది, చాలా డేంజర్, మంచిది కాదు. ఆస్మా, కొత్త సమస్యలు వస్తాయి మనకి. సో గోరు లైట్ వేడి ఉంటుంది చూసారా నీళ్ళల్లో, దాంట్లో వేసుకోవచ్చు తేనె. అసలు ఏకంగా స్టవ్ మీద తేనె వేసి ఇలా ఇలా వేడి చేసి దాంట్లో అదేంటి డ్రై ఫ్రూట్స్ పౌడర్లు వేయిస్తున్నారు, రోస్ట్ చేస్తున్నారు. ఆ దారుణమైన వంటలు అవి. నేను అనేది విడివిడిగా అన్నీ చాలా మంచి ఇంగ్రీడియంట్సే, ఆ వండే విధానంలో అవి విషమైపోతున్నాయి. కానీ అది ఎంతమందికి తెలుస్తుంది? ఇంక్లూడింగ్ నేను ఆశ్చర్యపోయాను. నాకు ఆదర్శం ఎవరు అంటే మంత్రి సత్యనారాయణ రాజు గారు. నేను ఆయన నాకు ఐడియల్. అంటే నేను వంటలు నేర్చుకున్నప్పుడు ఫస్ట్ ఆయన వంటలే నేను నేర్చుకున్నా. అలాంటిది ఆయన కూడా నేను ఈ మధ్య కూడా కొన్ని వంటల్లో చూశాను, వేడి వేడి దాంట్లో తేనేసి ఆయన చేస్తున్నారు స్వీట్స్ని. అది ఎంత డేంజర్ అంటే మాటల్లో చెప్పడానికి లేదు. మరి ఆయనే చేశారంటే మిగతా వాళ్ళందరూ ఫాలో అయిపోతారు కదా. కానీ ఇది రాంగ్, అది ఎవరైనా కావచ్చు, నేను అందుకే ఓపెన్గా చెప్తున్నా. అందుకని ఎంత సెలబ్రిటీలు ఎంత టాళ్ళైనా కూడా కొన్ని చెప్పారు అంటే మీరు గమనించుకోవాలి, ఆ దాంట్లో ఏమైనా ఫాల్ట్ ఉందా, చేసే వంట విధానంలో ఫాల్ట్ ఉందా, ఉంటే కనుక మార్చుకోవాల్సిందే మనం. ఇది మాత్రం 100% అంత హాని చేస్తుంది, తేనెని మాత్రం వేడి చేశారంటే. ఎటువంటి పరిస్థితుల్లో కూరల్లో వాటిల్లో అదే స్వీట్స్లో వాడద్దు. దానికంటే బెల్లం వాడుకోండి, ఉత్తమం బెల్లం. బెల్లం వల్ల ఏంటంటే మనకి 6 రకాల రుచులు బెల్లంలో దొరుకుతాయి. మీకు పంచదారలో ఒక రుచి దొరుకుతుంది, స్వీటు ఒకటే వస్తుంది. బెల్లంలో ఈ 6 రకాలు ఉన్నాయి, ఏది పులుపు, తీపి, వగరు, ఉప్పదనం, ఇంకా మాట్లాడితే తీపి వగరు 2 కలిపింది ఇంకొకటి ఉంటుంది, ఇంకా వేరేగా పుల్లగా, అదే అట్లా అన్ని రకాలు అనమాట. షడ్రుచులు అంటారు కదా, ఈ 6 రకాల రుచులు మీకు బెల్లంలో దొరుకుతాయి, ఇంకా దేంట్లో దొరకవు. సో అందువల్ల బెల్లం పొడి, బెల్లము ఇది మ్యాక్సిమం ఉపయోగించండి. ఒకవేళ మా కాఫీ టీలు బెల్లం తాగినట్లేదు అనుకుంటే రెండో ఆప్షన్ వచ్చి పటిక బెల్లం పొడి, అది దొరుకుతుంది బయట. 1 కిలో పౌడరు తెచ్చి పెట్టుకోండి, చాలా రోజులు వస్తుంది, 2 నెలలు వచ్చింది. ఆ టీలు కాఫీలు కొంచెం వేసుకోవడమే కదా. వీలైనంత వరకు స్వీట్స్ ఎక్కువ పంచదార పట్టేవి, పంచదార అసలు 0 చేయండి, పటిక బెల్లం పొడి వాడుకోండి పంచదార ప్లేస్లో. వీలైనంత తక్కువగా వాడుకోండి పంచదార, పటిక బెల్లం. బెల్లంతో మ్యాక్సిమం ట్రై చేయండి స్వీట్స్. అలా కుదరట్లేదు, ఇంత పోయాల్సి వస్తుందంటే ఆ స్వీట్ జీవితంలో వదిలేయండి. నష్టం ఏంటంటే ఆ స్వీట్లు తింటే అంత, తినకపోతే అంత. ఇప్పుడు పెళ్లి భోజనాలకు వెళ్తే తప్పనిసరిగా వాళ్ళు పెట్టే ఇంత చిన్న మొక్క తినేస్తున్నాగా, అది చాలదా? అలా అనుకొని తృప్తి పడాలి. అంటే మళ్ళీ ఇంట్లో మొదలుపెట్టి వంటలు ఇవన్నీ చేయొద్దు. దానికంటే ఖర్జూరం ఉంటుంది, ఖర్జూరాలు ఆప్షన్ పెట్టుకోండి. అదేంటి కొబ్బరి ఉంటుంది, కొబ్బరిలో తినాలనిపించింది అప్పుడు ఏం చేయాలి, కొబ్బరి ఖర్జూరం 2 పెట్టుకొని ఇది కొంచెం కొరకండి, కొంచెం కొబ్బరి తినండి, మంచి స్వీటు. అలవాటు అయితే వదలం. ఇది చిన్నప్పుడే పిల్లలకి అలవాటు చేయాలి, ఎవరైతే ఇళ్లలో చిన్నపిల్లలు ఉన్నారో. అద్భుతంగా ఉంటుంది. బెల్లం కంటే అసలు ఖర్జూరంతో ఇంకా బాగుంటుంది. ఆల్మండ్ కూడా అంతే, డ్రై ఫ్రూట్స్ అంతే. ఎలా తింటున్నాం అనేది ఇంపార్టెంట్. డ్రైగా ఉన్నవి ఏది తినకూడదు, ప్రతిదీ నీడలో నానబెట్టాల్సిందే, ఆ తర్వాతే తినాలి డ్రై ఫ్రూట్స్. డ్రై ఫ్రూట్స్ కదా అని డ్రైగా తీసుకొని అది కూడా కడక్కుండా తినేస్తూ ఉంటారు. అసలు అది డ్రై అయిందంటే దానిలో ఎంత దుమ్ము ధూళి ఎల్లుంటుంది ఆ పైన తొక్క మీద. అది అంత కరెక్ట్ కాదు అది. సో ఏం చేయాలి అప్పుడు, ఒక తడి క్లాత్ పెట్టి శుభ్రంగా తుడిచేసుకొని వేయించుకోండి ఇంట్లో, అది బెటర్. బయట అన్ని చేస్తారా, అంతమంది మీద చేయలేరు, ఇంపాసిబుల్. సో మనం ఇంట్లో జాగ్రత్తగా వండుకోవచ్చు కొన్ని. సో ఇది డ్రై ఫ్రూట్స్ తినే విధానం తెలుసుకుని, ఇది వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఇక్కడ కూడా ఎక్కువ మంది రాంగ్ చేస్తారు. నీళ్ళల్లో నానబెట్టాల్సిందే, పై తొక్క తీయాల్సిందే, ఆ తర్వాత కిస్మిస్, ఆల్మండ్ కాంబినేషన్ ఎక్సలెంట్ ఉంటుంది, అద్భుతం. కళ్ళకి మంచిది, మెమరీ పవర్ బాగా పెరుగుతుంది, అన్నిటికీ. ఆల్మండ్ ఏ షేప్లో ఉంటుంది, మన కన్ను షేపే ఉంటుంది. సో కళ్ళకి చాలా మంచిది.
కానీ తినే విధానం ఎలా తింటున్నాం అనే దాన్ని బట్టి అది మనకి అందుతుంది దానిలో ఉన్న పోషకాలు. అది కూడా ఇంపార్టెంట్. అందుకే యోగాలో మనకి బెస్ట్ ఆయుర్వేదంలో చెప్తారు, నువ్వు ఎలా తింటున్నావు, ఏ సమయంలో తింటున్నావు, ఎంత తింటున్నావు, 3 చాలా రోల్ ప్లే చేస్తాయి. పద్ధతి, పరిమితి, ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోవాలి. మంచిది కదా అని ఎక్కువ తింటే దానిలో ఏమీ మనకు అందదు. తక్కువ తినడము మంచిది కాదు. ఎంత తినాలి అనేది కూడా తెలియాలి. ఫుడ్ అయితే ఎలా తీసుకోవాలి, భోజనం మామూలుగా మనం రోజు తీసుకునే టిఫిన్స్ కానీ భోజనం కానీ ఎలా తినాలి, సగమే తినాలి. సగమే. మీకు ఇంకొకటి తినొచ్చు అనిపిస్తుంది చూడండి, ఇంకా అప్పుడు ఆపేయాలి. అది మీరు సగం తిన్నట్టు. అలా కాకుండా నోరు బాగా కొంచెం జిహ్వా చేపలు ఎంత ఇంకొంచెం తిందాం అనిపిస్తుంది. తిన్న తర్వాత అనిపిస్తుంది, అయ్యో అనవసరంగా తిన్నాను ఈ ఒక్కటి, ఇది తినకుండా కొంచెం వదిలేసినా బాగుండేది కదా అనిపిస్తుంది చూడండి. సో అది ఆ మార్జిన్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. సగం తినాలి, తర్వాత ఏం చేయాలి, గాలి కోసం వదిలేయాలి, కొంచెం నీళ్ళు కోసం ఇంకొక 4 వంతు వదిలేయాలి. అప్పుడు మొత్తం ఫుల్ అవుతుంది. సో నీళ్ళు కూడా ఎప్పుడు తాగాలి, వెంటనే అసలు ఎటువంటి పరిస్థితుల్లో తాగకూడదు. టిఫిన్ అయిన తర్వాత 30 గంటకి, భోజనం అయ్యాక 2 గంటల తర్వాతే మంచినీళ్ళు తాగాలి. మరి ఈ లోపల దాహం వేస్తే పరిస్థితి ఏంటి? దాహం వేయకుండా 2 జాగ్రత్తలు. ఒకటి, టిఫిన్కి భోజనానికి ముందే అరగంట ముందు వాటర్ తాగేసి కూర్చోండి. 2 రకాల ఉపయోగాలు. ఒకటి, ఎక్కువ భోజనం తినకుండా ఉంటాము, ఈ వాటర్ వల్ల మనకి ఆవురావురం తిందాము అనే ఫీలింగ్ తగ్గుతుంది, ఎపటైట్ తగ్గుతుంది. సో అది ఫస్ట్ సేఫ్లో ఉంటాం. ఇంకో రెండోది ఏంటంటే లోపల డీహైడ్రేషన్ ఉండదు, ఎక్కిళ్ళు రావు. మనం తిన్న తర్వాత కూడా వాటర్ తాగపోయినా మనకి ఏమి ఇబ్బంది అనిపించదు, ఇప్పుడు బాగా నార్మల్గా ఉంటాం. ఒకవేళ అయినా కూడా కొంచెం దాహం వేస్తుంది అనిపిస్తే ఏం చేయాలి, పల్చటి మజ్జిగ, ఎంత అంటే ఒక గంట పెరిగి మన మామూలుగా అయితే మహా అయితే 1 గ్లాసు నీళ్ళు కూడా అంతే పోస్తాం. అలా కాకుండా ఇంకా 2 గ్లాసులు 3 గ్లాసులు పోయాలి. అంటే అవి నీళ్ళ మజ్జిగ అర్థం కాదు, ఆ లెవెల్లో అంత పల్చగా పెట్టుకోవాలి, ఆ నీళ్ళని తాగాలి. అర్థమైంది కదా? సో ఇవి ఓవరాల్గా ఇవి తాగండి. నీళ్లు తాగబుద్ధి వేస్తే అది కూడా గ్లాస్ పెట్టేసుకోండి, తినేటప్పుడే గొంతు పట్టేసినట్టుంటే ఇవి తాగండి, మజ్జిగ తాగండి, ఏం పర్వాలేదు. మజ్జిగ కూడా మీకు చిక్కగా అలవాటు అనుకుంటే కొంచెం తగ్గించుకోండి. మరీ నీళ్ళగా తాగలేమంటే పర్వాలా, ముందు అసలు మొదలు పెట్టాక స్లోగా అన్ని రకాలు ఆరోగ్యంగా ఎలా ఉంటే మంచిది అనేది దాంట్లోకి వెళ్తుంది మైండ్. ఫస్టే స్ట్రిక్ట్గా ఎప్పుడు చేయకూడదు, మొదలు కొంచెం స్లోగా వెళ్ళాలి. ఆరోగ్య సూత్రాలు పాటించాలి. ఇట్లా వందలు ఉన్నాయి. అంటే మనము రోజు చేసే తప్పుల్లోనే మన ఆరోగ్యం ఎలా చెడిపోతుంది అనే దానికి ఈ చిన్నవి ఎగ్జాంపుల్స్ అన్నమాట కదా. చాలా మంది గ్లాసు గట్ట ఇటు తాగుతుంటారు, ఇటు తింటా ఉంటారు. అదేదో మజ్జిగ తాగినా కొంత బెటర్ అన్నమాట. అంటే వాళ్ళకి అలవాటు, ఒక ముద్దకి తాగేస్తూ ఉంటారు, చాలా డేంజర్. ఫుడ్ ఎలా ఎక్కువ పట్టిద్ది, లోపలికి ఏం వెళ్ళదు. వాళ్ళకి అన్నవాహికలో చెమ్మదనం లేక వాళ్ళకి ఏంటంటే ఫీలింగ్, అది భుక్తాయాసం అవుతుంది. ఇప్పుడు మిక్సీ ఉందండి, మిక్సీ జార్లో చట్నీ వేస్తాము. చట్నీలో మీరు పప్పుకు ఇట్లా మెదిగించేటప్పుడు ఫస్ట్ తిప్పుతారా, డైరెక్ట్ నీళ్ళు పోసి తిప్పుతారా? ఫస్ట్ ఒకసారి తిప్పుతాము, ఒక పల్స్ ఇస్తాం కదా, ఇచ్చాక ఇంకా అది కదలదు. అప్పుడు కొంచెం వాటర్ పోసి కొంచెం స్పూన్ పెట్టి కూడా తిప్పుతాం అవసరమైతే. అప్పుడు మళ్ళీ చేస్తే కరెక్ట్గా పేస్ట్ లాగా ఉంటుంది. ఆ చిన్నది మన శరీరానికి వర్తించదా? కామన్ సెన్స్. సో అందుకని ఎప్పుడు కూడా నీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో తిన్న ఫుడ్ వెంటనే పోయొద్దు. వాటర్ పోస్తే యాసిడ్స్ పల్స్గా అయిపోతాయి. ఆ టైంలో యాసిడ్స్ రిలీజ్ అవుతుంటాయి. జీర్ణాశయంలో హైడ్రోజన్ క్లోరైడ్, అది HCl అంటారు, హైడ్రోజన్ క్లోరైడ్, అది రిలీజ్ అవుతుంది. అదేంటంటే అరుగుదల కోసం, చర్నింగ్ బాగా జీర్ణం చేయడానికి. మనం తీసుకెళ్ళి నీళ్లు పోసామనుకో దాంట్లో పలచబడుతుంది కదా. బాత్రూంలో టైల్స్ క్లీన్ చేసేటప్పుడు యాసిడ్ వేసి ఇంతకుముందు శుభ్రం చేసేవాళ్ళు, నీళ్లు పోస్తే దాని ఎఫెక్ట్ తగ్గుతుంది. అలాగే ఫుడ్ అరిగించడంలో కూడా దాని క్వాలిటీ తగ్గిపోతుంది వాటర్ పోయడం వల్ల. అది మజ్జిగ కొంచెం బెటర్ అన్నమాట. అది ఎందుకంటే అది కొంచెం సోర్, అంటే పుల్లగా, వాటర్ కాదు కదా దాని కాంపోజిషన్, దానివల్ల యాసిడ్ కంటెంట్ డైల్యూషన్ కొంచెం తగ్గిస్తుంది మజ్జిగ అయ్యేటప్పటికి.
సో అందుకని సెకండ్ ఆప్షన్, ఒకవేళ ఆల్టర్నేట్ మాకు కావాల్సిందే, అన్నం తినేటప్పుడు ఏదో ఒకటి తాగాల్సిందే అనిపిస్తే వాటర్ బదులు మజ్జిగ పెట్టుకోండి. ఇక థమ్సప్లు తాగొచ్చా? బిర్యానీలో అప్పుడు థమ్సప్లు పెట్టుకొని ఏం తాగుతారు ఫ్యాషన్గా కదా, ఎంత డేంజరు. ఇప్పుడు మీకు ఆలోచిస్తే అర్థమవుతుంది. ఇలాంటివి టాపిక్ వచ్చినప్పుడు బాగా తెలుస్తుంది. నార్మల్ అప్పుడు ఏంటంటే రొటీన్గా అందరు చేస్తూ ఉంటారు కదా, ఆ దాంట్లో రోజు చూసి చూసి మన మైండ్ కూడా ట్యూన్ అయిపోతూ ఉంటుంది. తప్పేముంది అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా ఆలోచిస్తే మీకు అర్థమైంది ఎంత డేంజర్ అనేది. సో అందుకని ఇక నుంచి కూల్ డ్రింక్స్ కూడా వీలైనంత వరకు జీరో పెట్టేయండి. తాగాలనిపించినా కూడా గ్యాస్ ఏది థమ్సప్ కోకోకోలా కాకుండా గ్యాస్ లెస్ ఉంటాయి. ఫ్రూటీ అది ఒక రకం బెటర్, అంటే దీంతో పోలిస్తే అవి కూడా మంచివి కాదు, కానీ అసలు తాగకుండా ఉండలేము అనుకున్నప్పుడు ఫ్రూటీస్ ఇలాంటివి బెటర్ అన్నమాట. అది మరి బాత్రూమ్ క్లీనింగ్ పనికి వస్తుంది. థమ్సప్ అవి ఎప్పుడైనా క్లీన్ చేశారు ఎవరైనా? చేశారా? నేను చేశా. నేను ఒకసారి కావాలని మా పిల్లలు థమ్సప్కు ఒక్కొక్కల వీటికి చాలా అట్రాక్షన్, చిన్నప్పుడు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తుంటే ఒకసారి ఏం చేశానంటే బాత్రూమ్ షింక్ ఉంటుంది కదా, అక్కడ బాగా మట్టి దుమ్ముగా కావాలని 2 రోజులు అట్లా చేసి ఉంచేసి కూల్ డ్రింక్ దాచిపెట్టి చూయించా. ప్లస్ ఒక కూల్ డ్రింక్లో ఒక బౌల్లో, గాజు బౌల్లో కొంచెం కూల్ డ్రింక్ వేసాను. మా పిల్లలు పళ్ళుడే టైం అప్పుడు, వాళ్ళ పన్ను ఊడింది ఒకటి, ఆ పన్నును దాచిపెట్టి పన్ను దాంట్లో వేసాను. కూల్ డ్రింక్లో వేసేటప్పుడు కూడా పిల్లలు కూడా చూయించా, మీ పన్ను వేస్తున్నాను చూడండి. మళ్ళీ ఇంకొక వేరే పన్ను ఉంటుంది కదా, ఆ పన్ను ఏమో సపరేట్గా ఉంచా. కూల్ డ్రింక్లో వేసిన పన్ను మొత్తం తినేసింది, ఆనవాళ్ళు లేకుండా పోయింది. బూజు వచ్చి నానా గత్తరగా ఉంది అది. ఆ పన్ను కూల్ డ్రింక్లో వేసింది. విడిగా ఉన్న పన్ను చక్కగా కదలకుండా అంతే ఉంది. అంటే ఒక వారం 10 రోజులు అట్టు పెట్టా, చాలా రోజులు పట్టింది. అంటే మరి ఆ డిఫరెన్స్ పిల్లలకి అర్థం కావాలంటే తప్పదు, ఉంచాలి కదా. ఏం చేసుకుంటాంలేనే అట్లా కావాలని నేను పిల్లలకి అట్లా ఎక్స్పెరిమెంట్ చేసి వాళ్ళ కళ్ళ ముందు చూపించేదాన్ని. ఎందుకంటే మనం మాటలతో చెప్తే వాళ్ళకి అర్థం కాదు, ప్రాక్టికల్గా చేసి చూపిస్తే తాగుతారు. ఇప్పటికీ పిల్లలు తాగుతారు కాదన్ను, కానీ ఆ భయం ఉంటుందిగా లోపల, కాన్షియస్ ఉంటుంది. అంతకుముందు బాటిల్స్ తాగేవాళ్ళు కొంచెం తగ్గిస్తారు కదా, పెట్ బాటిల్ ఆ లెవెల్కి వస్తారు కదా. ఇవాళ కల్చర్ అట్లా తగలబడింది. అంటే మనం ఎంత ఆపాలన్నా ఆగేది కాదు. అది ఎవరికి వాళ్ళకి, అదే నేను ప్రోవేర్ పెట్టాను, ఎంతమంది చూసారు కొటేషను? టైము, ఆరోగ్యము, రిలేషన్షిప్స్, ఇవి ఎప్పుడైతే మన చేతిలో లేకుండా పోతాయో అప్పుడు వాటి విలువ తెలుస్తుంది. అంటే మన చేయి దాటిపోయినప్పుడే దాని వాల్యూ అర్థమవుతుంది. సో ఎంత బాగుంది అనిపించింది ఆ కొటేషన్. అది అందరికీ అన్ని లైఫ్లో ప్రతి వాళ్ళకి ప్రతిదీ వర్తిస్తుంది. టైము అలానే వేస్ట్ చేస్తాం తెలియనప్పుడు. టైమే గడవట్లేదని మంచం మీద పడి దొరిలాడిన రోజులు గుర్తుంటాయి అందరికీ కదా. ఇప్పుడు ఇంత బాగా యోగా చేస్తున్నప్పుడు అప్పుడుది ఎట్లా వేస్ట్ చేసామా అని ఫీలింగ్ వస్తుంది. అది గుర్తుపెట్టుకున్నప్పుడు మళ్ళీ ఆ తప్పు చేయకూడదు. సో తెలియక చేస్తే అది వేరు. సో అది అలాగే మళ్ళీ హెల్త్, ఆరోగ్యం ఎలా చెడగొట్టుకున్నామో కూడా ఆలోచించుకుంటే మనకే తెలుస్తుంది ఎక్కడ ఎలా ఫాల్ట్స్ చేసి ఉంటాం. అది తర్వాత రిలేషన్షిప్స్, టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ అన్నట్టు, ఇంట్లో వాళ్లే కదా అని, నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు గబగబా మాట్లాడేస్తాం. అవి చెడిపోయాక అతుక్కోకుండా ఏమవుతుంది, కొంచెం అతికినట్టే ఉంటుంది. మా మధ్యలో అది ఉంటుంది కొంచెం లైట్ గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ని పూరించాలంటే ఎంత ఎఫర్ట్ చేయాలి. మళ్ళీ పూర్తి స్థాయిలో మన పర్సనాలిటీ అంతా మార్చుకున్నా కూడా ఎక్కడో వాళ్ళకి మళ్ళీ ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటానే ఉంటుంది. మళ్ళీ వీళ్ళు ఎప్పుడు ఏం మాట్లాడతారు, ఎందుకు వచ్చింది అని ఫీలింగ్ ఉంటుంది, పైకి అనరు. కానీ ఇవన్నీ ఎక్కువగా దగ్గర రిలేషన్షిప్స్లో జరుగుతూ ఉంటాయి. సో అందుకని గుర్తుపెట్టుకొని నాలిక కేచరి ముద్ర వేసుకోవడం, మౌనం. ఒక మాట మాట్లాడే ముందు ఇప్పుడు నేను మాట్లాడే దానివల్ల ఏమన్నా చెడిపోతుందా, రిలేషన్షిప్ బాగుపడుతుందా, లేకపోతే మళ్ళీ ఏమన్నా ఇంకా బ్యాడ్ అవుతుందా గమనించుకొని, లేదు బ్యాడ్ అవుతుందని డౌట్ వస్తే ఏం చేయాలి, మౌనం, నాలిక పైకి అనేసుకోవడం, కళ్ళు మూసుకొని కూర్చోవడం. ఒక 5 నిమిషాలు కూర్చుంటే తమాయించుకుంటాం, మరి మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఇట్లా నేను అనేది ఇది మనకనే కాదు ఎవరికైనా వర్తిస్తుంది, ఇంట్లో ప్రతి వాళ్ళకి. సో ఈ విధంగా మన మూడుని కూడా జాగ్రత్త చూసుకుంటే లైఫ్ మన చేతుల్లోనే.
ఒక్కసారి కాల్ షేక్. అది ఫ్యాషన్ అయిపోయింది ఇప్పుడు. ఇంటికి కూడా ఎవరైనా వస్తే కూల్ డ్రింక్స్ అవి ఇస్తున్నారు. కాఫీ టీలో రకం అసలు నిజంగా ఇవి వచ్చాక వీటికంటే కాఫీ టీలే బెటర్ కదా అనిపిస్తుంది. అది ఇంత కప్పుతోటి అయిపోయేది, ఇదే ఇంత గ్లాస్ ఇస్తారు. చెప్తున్నాను, ఆరోగ్యం అంత చెడిపోతుంది, ఆస్మా వస్తుంది. మజ్జిగ బెస్ట్ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం. కానీ వాళ్ళ వింతగా చూస్తారు, అది పరిస్థితి. కామెంట్స్ పక్కకి వెళ్ళి కామెంట్స్. మా ఇంటికి వచ్చి ఫ్రిడ్జ్లో వాటర్ కోసం వెతుక్కుంటారు మా వాళ్ళు. మా ఇంట్లో ఉండవని చెప్తా. కావాలంటే మీరు రాగానే బాటిల్ ఫిల్ చేసుకొని పెట్టుకోండి. నాకు గుర్తుండదు, పెట్టాలని కూడా తెలియదు అసలు నా మైండ్లో రాదు. మేము ఎప్పుడో అసలు ఇంతవరకు ఎప్పుడు ఫ్రిడ్జ్ వాటర్ తాగలేదు. నేనైతే అసలు తాగలేదు. పడవు నాకు. పడవని కాదు, అంతకుముందు నుంచే మొదటి నుంచి వింటుంటాం కదా. మెయిన్ మంత్రి సత్యనారాయణ రాజు గారివి విపరీతంగా వినేదాన్ని ఫస్ట్లో. అప్పుడు నాకు కనీసం వంట చేయడం కూడా రాదు అసలు ఎట్లాగని. ఆయనే నాకు వంటల గురువు నిజంగా మాట్లాడితే. ఆ ఎఫెక్ట్ కొంచెం మా ఇంట్లో వంటల మీద కూడా ఉంటుంది. అన్నీ మామూలుగా వేస్తాం, ఉప్పు అవన్నీ కారాలు. కాకపోతే వండే విధానము ఆరోగ్యకరమైనవి వాటిలో ఏమి యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది, ఇవి మాత్రం ఆయన వల్లే. కానీ ఒక టైంలో భలే బాగా ఎంత నాలెడ్జ్ ఇచ్చేవాళ్ళు ఆయన, గుర్తుందా? 90s 95, 7 అట్లా 97 ఆ టైంలో టీవీలో, మా టీవీలో వచ్చేది, ఎర్లీ మార్నింగ్ వచ్చేది యోగా. ఫస్ట్ యోగా కూడా అంతే, ఆయనది చూసి చేసేవాళ్ళం. అసలు ఎంత శ్రద్ధగా చేసేవాళ్ళము. వస్తుందా? ఎంత ఒక అరగంట? అది ఒక ఆడాం అడుగుతుంటుంది అదే. అంతకుముందు మా టీవీలో వచ్చేది. తర్వాత రామ్దేవ్ బాబా గారు ఫుల్. ఈయన ఫస్ట్ అసలు మంతన్న గారు నాకు తెలిసి, అంటే నాకు పరిచయం అయింది మాత్రం ఈయన. తర్వాత రామ్దేవ్ బాబా గారు. ఆయన వల్ల అబ్బో యోగా ఇట్లా కూడా అంటే మనం నేర్పచ్చు అనే ఒక ఫీలింగ్ నాకు అర్థమైంది అప్పుడు రామ్దేవ్ బాబా వల్ల. బాగా ఆయన చాలా ఇన్స్పైరింగ్ పర్సన్. ఎందుకనంటే ఇంతమంది యోగా ఈరోజు చేస్తున్నారంటే ఆయన యొక్క గొప్పతనమే అది. అంటే ఒక టైంలో ఏదో యోగులు ముక్కు మూసుకొని హిమాలయస్లో ఉన్నవాళ్ళు యోగా అంటే వాళ్ళే చేయాలేమో అనే ఫీలింగ్ తోటి అప్పుడు 90s ఉండేవాళ్ళు. 90s మామూలు మనలాంటి వాళ్ళు. తర్వాత చాలా చేంజ్ వచ్చేసింది. దానికి ఒక తిరుగుబాటు లాగా యోగాలో ఒక మంచి మార్పు అన్నమాట. క్యాంప్స్ పెట్టి ఫ్రీగా మేము కూడా ఎన్ని చోట్లకి వెళ్ళేవాళ్ళమని. వెంగళాయపాలెము చుట్టుపక్కల పల్లెటూర్లకి అట్లా చాలా చోట్లకి యోగాలో మన వాళ్ళు, ఇప్పుడు తను ఉన్నారు కదా పద్మజ గారు, జ్యోతిర్మయ్య గారు, వీళ్ళందరూ కూడా వచ్చేవాళ్ళు. అసిస్టెంట్ యోగా టీచర్స్ లాగా వీళ్ళందరూ కూడా నా వెనకాల వచ్చేవాళ్ళు. ఒక 4-5 కలిసి వెళ్ళేవాళ్ళం. అసలు వారం రోజుల పాటు వెళ్ళి అందరికీ యోగా ఫ్రీగా నేర్పొచ్చేవాళ్ళం, అవేర్నెస్ ఇచ్చి వచ్చేవాళ్ళం. చాలా కాలేజెస్, స్కూల్స్కి వెళ్ళాము, చాలా చేసాం. ఆయన వల్లే రామ్దేవ్ బాబాది ఇన్స్పైరింగ్ అనమాట. అయితే అక్కడికి వెళ్ళాక కొన్ని అనుభవాలు మళ్ళీ మాకు అలా చెప్పకూడదు అని అర్థమైంది. అట్లా వెళ్ళకూడదు, ఫ్రీగా చెప్పకూడదు, అంటే ఫ్రీగా వాళ్ళు అడగకుండా మనం వెళ్తే వాల్యూ ఉండదు అనేది తర్వాత అర్థమైంది, కొన్ని ఎక్స్పీరియన్స్. అప్పుడు మానేసాం. తర్వాత ఎంతగా అంటే మాకు వాటర్ కూడా ఇవ్వకుండా మమ్మల్ని పంపించిన రోజులు ఉన్నాయి. మనకి గతిలోకి వెళ్ళామా వాళ్ళకి ఫ్రీగా చెప్పడానికి, అసలు ఎంత దారుణంగా ట్రీట్ చేసేవాళ్ళు అంటే కొంతమంది. స్కూల్లో ఒక స్కూల్ వాళ్ళు మండు టెండలో వెళ్తే ఆఫీస్లో కనీసం కూర్చోబెట్టని కూడా కూర్చోబెట్టలేదు. పిల్లలకి యోగా బాగానే నేర్పించుకున్నారు. 2 రోజులే వెళ్ళాము. తర్వాత సర్టిఫికేట్ కూడా నేను అడిగించా. ఒక ఆమె
ఉంటే ఆమె ద్వారా అడిగాను. సర్టిఫికేట్ ఇవ్వకపోగా, లెటర్ ఇవ్వకపోగా అసలు ఏం లేదన్నమాట. అంటే అలా ఉంటారు అనిపించింది. అంటే వీళ్ళు అడగకుండా వచ్చి మేము చెప్పడం వల్లే కదా వీళ్ళకి వాల్యూ లేకుండా పోయింది అనే ఫీలింగ్ నాకు కలిగింది ఆ రోజు. అది మొదలు చేసి స్టాప్ చేసేసా. ఇంకా అంటే నేనుగా వెళ్ళడం, వాళ్ళు పిలిస్తే మాత్రం వెళ్ళా. ఇప్పుడు మొన్న కిడ్స్ కాలేజ్ వాళ్ళు పిలిచారు, వెళ్ళాను కదా. సో ఇట్లాగే వెళ్తున్నాను అంతవరకు. అంతకుముందు వాడు పిలవకపోయినా పోయేదాన్ని. అది పిలవని పేరెంటానికి వెళ్తే ఎలా ఉంటుందో అలా. తొడబాగా అనిపించింది. అవును, అందరూ ఉంటే అసలు మేము ఇన్నాళ్ళు చేయగలిగే వాళ్ళమా? అందరూ లేరు. కొంతమంది ఎంతో మంచిగా ట్రీట్ చేశారు, చాలా మర్యాదగా ప్రవర్తించేవాళ్ళు, ఎంత గౌరవం ఇచ్చారో. కారు పంపించి కారులో తీసుకెళ్ళి కారులో మళ్ళీ అట్లా ఉంది కదా. అట్లానే ఉన్నారు, ఇలానే ఉన్నారు. కాకపోతే వీళ్ళ వల్ల మనసు విరిగిపోతా ఉంటుంది ఇట్లాంటి వాళ్ళ వల్ల. కానీ ఒక లెవెల్ వరకు చేయాలి, సర్వీస్ కూడా చేయాలి. చేయకపోతే ఆ సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ రాదు. ఓన్గా మనం ఆ సర్వీస్ చేస్తే దాంట్లోంచి ఎంతో మార్పు వస్తూ ఉంటుంది, మనలోనే చేంజ్ వస్తుంది, పర్సనాలిటీలో చాలా చేంజ్ వస్తుంది. అది చెప్పేది కాదు, డబ్బులతో వచ్చేది కాదు. కొనాలన్నా రాదు డబ్బులు పెట్టి. సో ఇప్పుడు అవిసె గింజలది గుర్తుపెట్టుకోండి, లడ్డు తినాలి అంటే అంతకంత వాటరు తాగారా లేదా, వెరీ ఇంపార్టెంట్ అసలు. హలీం సీడ్స్ ఎంతమంది తాగుతున్నారు? ఎవరైనా తెచ్చుకున్నారా హలీం సీడ్స్? వీలైతే అమెజాన్లో పెట్టుకోండి, బాగానే ఉన్నాయి, అవి చక్కగా ఉన్నాయి. ఎక్కువ పట్టవు, పావు స్పూన్ ఏంటాయి, ఇంత స్కూప్ ఉంటుంది కదా. అందుకే ఒక గ్లాస్ వాటర్, ఒక గ్లాస్కి ఎక్కువ సీడ్స్ వేయద్దు. అది ఎక్కడో అడుగులు కొన్ని ఉంటాయి, కానీ ఆ సీడ్స్ సరిపోతాయి మనకి. అది అంతేగాని ఇన్నే కదా అని మీరు ఎక్కువ తాగొద్దు. అది కూడా ఫైబర్ చాలా ఓవర్గా ఉంటుంది, అవిసె గింజలలాగే ఉంటుంది. చియా కూడా మీకు తెలుస్తుందిగా, నానబెట్టుకుంటే నైట్ నానబెట్టేసుకోండి, ఏం కాదండి. చియా కూడా కొంతమంది అయితే గ్రైండ్ చేసి పాలు కలుపుకొని తాగేస్తారు. చియా సీడ్స్ నానుతాయి కదా, సగ్గుబియ్యం లాగా ఉబ్బుతాయి కదా, అప్పుడు వాటిని గ్రైండ్ చేసేస్తారు పుడ్డింగ్ లాగా, దాంట్లో పాలు పోసేసుకొని బ్రేక్ఫాస్ట్ లాగా తినేస్తారు, ఇంకా సపరేట్ బ్రేక్ఫాస్ట్ లేకుండా. సో అదొక, దాన్ని ఏదో అంటారబ్బా, ఏదో పేర్లు, స్మూతీ. దానికి కొంచెం స్ట్రాబెర్రీ, డ్రై ఫ్రూట్స్ ఉంటాయి, కిస్మిస్, స్ట్రాబెర్రీస్, బ్లాక్ బెర్రీస్, ఇట్లాంటివి కూడా కలుపుకోవచ్చు స్మూతీలు దాంట్లో. మా పెద్ద పాప అదే తింటుంది, తను స్మూతీ ఏదో చెప్తుంది, చియా సీడ్స్ అవి ఏదో వేసుకుంటానని చెప్తుంది. నైటే నానబెట్టేసి పొద్దున పూట అట్లా. రివర్స్ ఏది వాళ్ళకి, వాళ్ళు పుట్టాక వాళ్ళకి తెలిసింది ఓట్స్ ఇవే కదా స్మూతీలు. ఫ్యాషన్గా అన్ని రకాలు కూరగా అదే ఫ్రూట్స్ అన్ని కలిపి మిక్సీ కొడతారు, ఫ్రూట్ పంచ్ అని ఏదో. బాగుందా? అంటే ఈ పిల్లలు ఏంటంటే ఇప్పుడు జనరేషన్ వాళ్ళు ఆల్రెడీ చిన్నప్పటి నుంచి అవి తినడం వల్ల వాళ్ళకి ఏమి అనిపించదు, ఆర్టిఫిషియల్గా అనిపించదు, వాళ్ళకి న్యాచురల్గానే చక్కగా ఇష్టంగా తింటున్నారు. నేను అదే మా పాప తింటుంది, నేను ఎప్పుడు అలవాటు చేయలే. ఎలా బోర్ నీకు ఏం అనిపించట్లేదు అవి అని అంటే, ఎందుకు చక్కగా ఉంటాయి అయితే అంటుంది. అది ఒక్కొక్కరిది మెంటాలిటీ, అంటే ఇప్పుడు జనరేషన్ పిల్లలు అట్లా ఉన్నారేమో. మనం అలవాటు చేయకపోయినా నేర్చేసుకుంటున్నారు బయట.
ఎప్పుడు కూడా పుచ్చకాయ జ్యూసులు అలాంటివి చేసుకునేటప్పుడు పాలు కానీ మంచినీళ్ళు కానీ తాగొద్దు వెంటనే. పుచ్చకాయ తిన్న వెంటనే మంచినీళ్ళు తాగకూడదు, ఇదొకటి గుర్తుపెట్టుకోండి. పాలు అసలే తాగకూడదు, వెంటనే ఆస్మా వచ్చేస్తుంది మీరు ఆ పని చేశారంటే. ఇంకా ఏ కాయ కంటే తర్బూజాకు కూడా కాంబినేషన్ మిల్క్ అనేది చాలా డేంజర్. వాటర్ కంటెంట్ ఉన్న ఏవి కూడా పాలు కలపద్దు. ఆయుర్వేదంలో చాలా నిషిద్ధంగా చెప్తారు, ఇవన్నీ కూడా చెప్తారు కాదు, రియల్గా ప్రూవ్ అయినవి ఇవన్నీ. ఇమ్యూనిటీ పవర్ తగ్గడానికి మనం ఇలాంటి తప్పుల వల్లే ఎక్కువగా రాంగ్ కాంబినేషన్స్ తింటాం కదా, వీటి వల్లే తగ్గిపోయేది ఇమ్యూనిటీ. సో దీన్ని బట్టి మనం బయట పెళ్లి భోజనాలకు వెళ్తాము, ఏం చేస్తున్నారు, ఐస్ క్రీమ్ వేస్తారు స్కూపు, ఫ్రూట్స్ ఉంటాయి అడుగున కదా, ఫ్రూట్స్ పైన గులాబ్ జాము లేదంటే ఐస్ క్రీమ్ స్కూప్ ఇస్తారు. సో తినొద్దు, తింటే ఆ ఫ్రూట్స్ ముక్కలు తినండి లేదంటే ఐస్ క్రీమ్ తినండి. సో ఇట్లా ఏదైనా కానీ రెండు కలపొద్దు, డేంజర్ అవుతుంది. ఏంటండి అసలు అక్కడ దాకా ఎందుకు, పెరుగన్నం తింటున్నాగా, పెరుగన్నం కాంబినేషన్ ఐస్ క్రీమ్ మంచిది కాదు కానీ తింటున్నాము. సో అప్పుడు ఏం చేయాలి, వీలైతే ఒక అరగంట కాలక్షేపం చేయండి, ఒకవేళ తినాల్సిందే అనిపిస్తే కొంచెం గ్యాప్ దొరుకుతుంది, ఆ తర్వాత తినండి. అంతేగాని కలిపి ఒకేసారి అలా తినద్దు. అదే కదా, సగం వీటి వల్లే ప్రాబ్లమ్స్. మీరు గమనించండి, కరెక్ట్ పెళ్ళిళ్ళ సీజన్లోనే మన హెల్త్లు పాడవుతూ ఉంటాయి, అవి లేనప్పుడు బాగానే ఉంటున్నాం మనం. గమనించారు ఎప్పుడైనా? 4 రోజులు ఆ భోజనాలు తినొస్తాము, వారం రోజులు ఇబ్బంది పడుతూ ఉంటాము. సో బెస్ట్ వే ఏంటంటే ఇంట్లో కొంచెం తినేసి వెళ్ళిపోండి. మనం తినాల్సిన తిండి మనం తినేసి వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళాక ఏమవుతుందంటే టెంప్టింగ్ ఉండదు, ఊరికినే టేస్ట్ చూస్తాం, తినం. మనకి ఎంత కావాలో ఏం కావాలో క్లారిటీగా అవే పెట్టించుకుంటాం, అంతవరకే టేస్ట్ చూస్తాం. అది కూడా ఒక మంచి చిట్కా, మనం బయట తగ్గించుకోవాలి అంటే. స్ట్రెచ్ ఇంకొక 2 సార్లు చేయి. ఆంటీ వాయిస్ వస్తుంది కదా, ఇక్కడ స్టాప్ అయిపోయింది. ఓకే ఓకే ఆంటీ, నాకు డౌట్ వచ్చింది ఇక్కడ పోయింది నాది. 2వ కాలు కూర్చేసేసేయండి. రత్నాకర్ ఒక రోజు ఇట్లానే ఫోన్ చేశారు, బీపీ బాగా హై అయిపోయింది, ఏదైనా చెప్పండి మేడం ఫోన్ చేస్తే ఇదే చెప్పా, ఈ చిట్కానే చెప్పా, ఆవిడకంటే ఇమీడియట్ గా నార్మల్ అయిపోయింది. ఓకే అదే భద్రాసన్. వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళు రోజు కూడా ఫస్ట్ 100 లేదా 50 అలా స్టార్ట్ చేసుకోండి. ఒక 1 మంత్ గ్యాప్లో మనము ఒక 500 వెళ్ళేటట్టు చూసుకోండి, టార్గెట్ ఈజీగా చేయగలుగుతారు.
నేను ఇక 500 చెప్పాను. రామ్దేవ్ బాబా అయితే 1000 అంటారు. 1000 చేయమంటారు. చాలా టఫ్ అయింది. సో అంత అసలు రోజుకి అదొకటే కాదు. ఇప్పుడు కపాలభాతి ఉంది కదా, కపాలభాతి పొట్ట లోపలికి బయటికి మనం ఎంతసేపు చేస్తాం మహా అయితే ఒక 5 నిమిషాలు గట్టిగా, ఎక్కువ అంటే లేదా 2-3 నిమిషాలు కదా. ఆయన 1000 చేయమని చెప్తారు స్ట్రోక్స్. 1000 స్ట్రోక్స్ ఆపకుండా ఇస్తానే ఉండమంటారు పొట్ట దగ్గర. కాబట్టి అందరికీ అన్ని ఫార్ములా ఒకటి అందరికి పనికిరాదు. దాంట్లో మరి కండిషన్స్ అప్లై ఉంటుంది. ఇప్పుడు ఎలాంటి నడుము నొప్పి ఉంది మీకు, కపాలభాతి అంత విధృతంగా వెళ్ళకూడదు. వాళ్ళకి అంతే, హై బీపీ వాళ్ళకి మంచిది కాదు. చెప్పారు కదా 1000 చేయమన్నారు కదా అని ఆ ఒక్కటి పట్టుకుంటేలా, ఆ తర్వాత కండిషన్ ఏంటి, మన ఆరోగ్య సమస్య కూడా చూసుకోవాలి. దాన్ని బట్టి ముందుకు వెళ్ళాలి. కపాలభాతి ఏమైంది? మీరు ఎన్ని ఇచ్చారు? అసలు ఇవ్వకు. స్పీడ్ అందరికీ వస్తుంది. ఓకే, కానీ నేను ఎప్పుడు చెప్తాను నిమిషానికి 60 స్ట్రోక్స్ అలా చెప్తుంటాను. కట్ సౌందర్యాసన్ నడుము దగ్గర ఎక్స్ట్రా ఫెట్ తగ్గాలంటే ఇవి కూడా ఉంటాయి. రామ్దేవ్ బాబా ఆయన అయితే 1000, ప్రతిదీ 1000 నెంబరు. ఆయన ప్రతిదానికి అదే నెంబరు. సో మీరు మీ కన్వీనియన్ట్ని బట్టి చూసుకోండి నెంబరు. ఇంటిగ్రల్ యోగా బెస్ట్, అంటే అన్ని రకాలు కవర్ చేసుకుంటా ముందుకు వెళ్ళడం బెటర్. విస్తృతంగా ఒకదాని మీదే పడి దాని మీదే ఉండకుండా ఓవరాల్ అంతా కూడా బాడీ మొత్తానికి. ఇప్పుడు ఆయన కూడా ఏం చేశారంటే స్టేజ్లో సెంటర్లో ఆయన స్వామీజీ కూర్చుంటారు, అటొకరు ఇటొకరు శిష్యులు ఉంటారు. సో ఒక శిష్యులేమో డయాబెటిక్ వాళ్ళ కోసం, హై బీపీ ఉన్న వాళ్ళకి సపరేట్గా ఒకరు చేస్తారు. వాళ్ళని చూసి వాళ్ళు చేయాలి ఎదురుగా ఉన్నారు. ఈ స్టేజ్ బాబా రామ్దేవ్ బాబా యువతల వైపు వాళ్ళేమో వెయిట్ లాస్కి బాగా చిన్నవాళ్ళు ఉంటారు చూసారా, బిలో 25 years 30 years, వాళ్ళు ఏంటంటే బాగా ఫోర్స్గా చేయగలుగుతారు వ్యక్తి. వాళ్ళకేమో ఇటువైపు మధ్య మార్గంగా ఈ సెంటర్లో బాబా రామ్దేవ్ చెప్తుంటారు. 3 రకాలు ఒకేసారి జరుగుతాయి యోగా స్టేజ్ మీద. సో ఎవరికి ఏది కావాలో అది చూసి చేస్తూ ఉండాలి. ఈసారి ఎప్పుడైనా చూడండి. నేను అది సజెస్ట్ చేయండి. ఎలా అనిపించింది? బాగుందా? అవును, గ్రైండింగ్ చెప్పు. అది అసలు ఎలా కాంబినేషన్ నాకు ఇప్పటికే అర్థం కాల. అది నేను ఒప్పుకోను. ఒక ఆసనం చేస్తున్నప్పుడు కపాలభాతి ఏంటి మళ్ళీ, అది అసలు ఆసనం అవ్వదుగా అప్పుడు. నేను అనేది గోముఖాసనంలో కూర్చున్నారు, తర్వాత దాంట్లో మళ్ళీ కపాలభాతి చేయడం ఏంటి గోముఖాసనంలో ఉండి, అది కరెక్ట్ కాదు అసలు. సైంటిఫిక్గా అది అన్సైంటిఫిక్. అది చాలా చాలా డేంజరు, చాలా ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఇలాంటివి చేయకూడదు, హైబ్రిడ్ వెళ్ళకూడదు. అది అంటే చేస్తే గోముఖాసనంలో ఉండిపోండి, లేదా కపాలభాతి చేయండి. 2 కలిపి కొట్టేది ఏంది? అనులోమ విలోమ వేరు. అనులోమ విలోమలో ఏం జరుగుతుంది, నువ్వు మానసికంగా ఎడముక్కు ద్వారా తీసుకుంటా, కుడి ముక్కు ద్వారా వదులుతావు. అక్కడెక్కడ నువ్వు స్ట్రెయిన్ అవ్వట్లేదుగా, బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తావు, ఆటోమేటిక్ తెలియకుండా చక్కటి సూతింగ్గా కూడా ఉంటుంది. ఆసనంలో కూడా ఎక్కువసేపు కూర్చుంటాం, అది ఓకే. సో ఇలాంటివి కొంచెము మనం ఏంటంటే ఎంత పెద్దవాళ్ళు చెప్పినా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోవాలి. ఆన్లైన్లో ఇదే డేంజర్లు ఉంటాయి. వాళ్ళు చెప్పేది నేపథ్యం వెనకాల ఎప్పుడో ఏదో వాళ్ళు దానికి సంబంధించి డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఉంటారు. ఎవరు చేయాలి, ఎట్లా చేయాలి, అవన్నీ ఎప్పుడో చెప్పుంటారు, ప్రతిరోజు చెప్పలేరుగా. సో ఆ కపాలభాతి చేయడం ఆసనంలో అది ఎవరికి అనేది, ఆ కేసులు కొంతమందికే అది వర్తిస్తుంది, అందరు చేయకూడదు. కానీ అది గమనించరు.
ఇవన్నీ కూడా డూస్ డోంట్స్. యోగా అప్పుడు వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనం యోగా చేయడం గొప్పే కాదు, ఏం చేయకూడదో తెలుసుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ ఏం చేయాలో తెలుస్తుంది. ఏం చేయాలి అనేది నేర్చుకోక్కర్లా, చెయ్యకూడని తెలుసుకుంటే ఇంకా ఆటోమేటిక్ మిగతావన్నీ చేయొచ్చు. బియ్యంలో మట్టి గడ్డలు ఉంటాయి, బియ్యం ఏరుతామా మట్టి గడ్డలు ఏరుతామా? మట్టి గడ్డలే ఏరుతాం కదా. బియ్యం ఏరితే అసలు అది అన్లిమిటెడ్ కదా, అది అంతం లేనిది. సో తక్కువగా ఏది ఉన్నాయో అవి ఏరాలి. అట్లాగే డౌట్స్ చాలా తక్కువ ఉంటాయి, రూల్స్ రెగ్యులేషన్స్ తక్కువ ఉంటాయి, ఏ చేయకూడదు అని. సో అవి తెలిసేసుకుంటే మిగతా మొత్తం చేయొచ్చు. చేయకూడదు. నేను మొన్న కూడా కాలేజీ పిల్లలకి అదే చెప్పొచ్చా. వీడు తెలియక ఆన్లైన్ చూసి మొదలు పెడతారేమో. అసలు ఇంటర్నేషనల్ యోగా డే కదా, అది ఉంటుంది, ఆ ఊపు ఉంటుంది, ఏదో యోగా చేసి చేయాలని. ఏముండదు, నెల తర్వాత ఏముండదు వాళ్ళకి. ఫస్ట్ అట్లా ఉంటారు. చెప్పా, ఏ టీచర్ అయినా పర్వాలా, ముందు టీచర్ దగ్గర నేర్చుకోండి, డైరెక్ట్ మాత్రం మొదలు పెట్టద్దు, ఇబ్బంది పడతారు, చేయొద్దు. పూర్వోత్తానాసనం చేద్దాం. థైరాయిడ్కి చాలా మంచిది. ఇలా డైరెక్ట్గా కాళ్ళు చాపి లిఫ్ట్ చేయలేకపోతే మోకాళ్ళు ముడుచుకోండి, మోకాళ్ళు ముడిచి తర్వాత ఇట్లా ఇలా కూడా చేసుకోవచ్చు, బాగుంటుంది. పాదాలు నేల మీద ఉంచేసేయచ్చు. స్లోలీ రిలాక్స్. ఇవాళ ఇదే సరిపోయింది. ఆసనాలు చేద్దాం. వక్రాసనం. కుడికాలు ఫోల్డ్, కుడి చేయి వెనకాల, ఎడమ చేయి బాగా స్ట్రెచ్, మెలి తిప్పి ఎడమ మోకాలు పెట్టుకోండి, అదే చెయ్యి వెనకాల నేల మీద పెట్టుకోండి. కుడి కాలు ముడిచారు కదా, కుడి చేయి వెనకాల పెట్టుకోండి, లోపల గుండా తీసుకో, ఛాతీ మీ మోకాలు మధ్యలో గుండా చెయ్యి. వక్రాసనం. ఇవన్నీ కూడా డైజెషన్కి అద్భుతంగా పెట్టుకొస్తాయి. ప్యాంక్రియాస్, లివరు, వీటన్నిటి. ఇప్పుడు ఎడమ కాలు ముడిచాం కదా, సో ఎడమ చేయి వెనకాల, కుడి చేయి బ్యాక్ స్ట్రెచ్, కుడి చేతితో కుడి మోకాలు పట్టుకో. స్లోలీ రిలాక్స్. ఈ ముడిచిన కాలుని క్రాస్గా వదులుతుంది. పరివృత్త వక్రాసనం చేయబోతుంది. ఏ కాలు అయితే పైన ఉందో అదే చెయ్యి వెనకాల నేల మీద, అంటే ఆ చెయ్యి ఎడమ చెయ్యి. కుడి చెయ్యి బాగా స్ట్రెచ్ స్ట్రెచ్, ఈ కాలు పక్కనే బయట పెట్టి, ముడిచిన కాలు పక్కన అంతే. ఎడమ భుజం మీద తల వెనక్కి తిప్పి చూస్తుంది. లివరు, ఫ్యాటీ లివరు, ఇట్లాంటి సమస్యలకి రెగ్యులర్గా ఈ ఆసనం చేసుకోవాలి. నడుము దగ్గర ఎక్స్ట్రా ఫ్యాట్ కూడా బాగా తగ్గుతుంది ప్రతిరోజు ఈ ఆసనాలు ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు. స్లోలీ రిలాక్స్. కాలు మార్చుకోండి. ఇప్పుడు కుడి కాలు ఫోల్డ్, క్రాస్గా అవతలకి పెట్టేసేయండి. ఇప్పుడు కుడి చేయి వెనకాల, ఎడమ చేయి బ్యాక్ స్ట్రెచ్, నేల మీద. స్లోలీ రిలాక్స్. ఈ చాపిన కాలు ముడవండి. భంగిమ ఏం మార్చక్కర్లా, అంటే మీరు ఒక ఆసనం నుంచి ఇంకో ఆసనంలోకి ఈజీగా అలా ట్రాన్స్ఫర్ అయిపోతుంది.
తొడల మధ్య గ్యాప్ లేకుండా దగ్గరికి లాక్కోండి. తర్వాత ఏ కాలు పైన ఉందో అది చెయ్యి నడుము మీదకి వెళ్తుంది. సో ఆపోజిట్ చేయి తీసుకోండి. ఇప్పుడు కుడి కాలు కదా, ఎడమ చేయి తీసుకోండి, మెల్లి దిగ్గు పట్టుకోండి. ఇలా ఈ కుడి చెయ్యి నడుము మీదకి తిప్పండి. అర్ధమశ్చేంద్రాసనం. ఇది థైరాయిడ్, డయాబెటీస్, స్పైన్ ప్రాబ్లమ్స్ అద్భుతంగా పనిచేస్తుంది. స్లోలీ రిలాక్స్. గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఇది అది అనలేదు, ఇవన్నీ కూడా వెరీ ఎఫెక్టివ్. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు సిట్టింగ్ ఆసనాలు ప్రతిరోజు చేసుకోవాలి, కాలు మార్చుకొని. ఇప్పుడు ఎడమ కాలు పైన ఉంది కదా, సో కుడి చేయి తీసుకోండి, ఆపోజిట్ చేయి మెల్లిదికి పట్టుకోండి. ఇలా అంతే, నడుము మీద పెట్టాలి ఆ చెయ్యి. ముందు ఇది చూసుకోండి, చెయ్యి మెలి తిప్పి అలా ఇలా మెలి తిప్పడం వరకు ఇలా వచ్చినా చాలు. అది చేతులకి ఎక్సర్సైజ్ జరుగుతుంది. స్లోలీ రిలాక్స్. ఇప్పుడు గోముఖాసనం చేయండి. ఫ్రోజన్ షోల్డర్స్, అరుగుదల సమస్యలకి కంపల్సరీ చేయాల్సింది. గైనిక్ ప్రాబ్లమ్స్ కూడా ఎడమ కాలు పైన కదా, ఎడమ చేయి పైన, కుడి చేయి పక్కకు చాపి ఇక్కడ తిప్పండి. ఫస్ట్ ఇక్కడ తిప్పిన తర్వాత బ్యాక్ పెట్టాలి. రెండు చేతులు ఇంటర్లాక్ చేసుకోండి. భుజాలు ఎప్పుడున్నా కూడా ఎంత వీలైతే అంతవరకు చేసే ప్రయత్నం అయితే చేయండి. స్లోలీ రిలాక్స్. సహకరించట్లేదు వదిలేయద్దు. ఈరోజు కొంచెమే రావచ్చు, 2 రోజులకే మార్పు వస్తుంది. వదిలిపెట్టుకొని చేయాలి. అవసరమైతే చున్నీ తీసుకొని లాకుతూ ఉండొచ్చు. 2 అంచులకి ఇట్లా పట్టుకొని లాక్కోండి ఒకవేళ ఏదన్నా కష్టం ఉందంటే. కుడికాలు పైన కదా, కుడి చేయి పైన, ఎడమ చేయి పక్కకు ఉండాలి. చేతి జబ్బల దగ్గర తిప్పుకున్నాకే వెనక్కి ఫోల్డ్. మోచేతికి వెనక్కి వేసేసేయండి. చేతి మీదుగా తీసుకోకుండా బ్యాండ్ని ఫస్ట్ వెనక్కి పడేయండి. అలా కాదు, పూర్తిగా వెనక్కి వదిలేయండి వీపుకి. అది అంతే, లాగుతూ ఉండండి కింద పైకి. పర్వాలా, కాళ్ళు కొంచెం ఏం పర్వాలా. ముందు చేతులు భుజాలు కంట్రోల్లోకి వస్తే స్లోలీ రిలాక్స్. గోముఖాసనం వల్ల లాభాలు ఏంటంటే అరుగుదలే కాదు, బ్యాక్ పార్ట్లో షేప్ కూడా నీట్గా వస్తుంది. స్పైనల్ కట్ చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ సోలార్ ప్లెక్సస్ యాక్టివ్ అవుతుంది. సోలార్ ప్లెక్సస్ యాక్టివ్ అయితే ఆరోగ్యం ఆటోమేటిక్ వస్తుంది. అంత పవర్ఫుల్ ఈ ఆసనం. చూడ్డానికి సింపుల్గా ఉంటుంది కానీ చాలా ఇంపార్టెంట్. సో ఇలా కూర్చోలేకపోయినా పర్వాలా, 4 హాస్పిటల్ ఇస్తుంది, ముందు కూర్చోండి, ఈ పని చేయండి. దీన్ని చేతులు 2 ఇంటర్లాక్ చేసి పెట్టుకోవడం ఆటోమేటిక్. తర్వాత నెమ్మదిగా ఈ కాలుతో పెట్టుకొని 2వ లెవెల్లో చేసుకుంటాం. ఆటోమేటిక్ ఆసనం వస్తుంది. 1 వారం రోజులు అంతే, అంతకు మించి పట్టదు. మండూకాసనం చేద్దాం. వజ్రాసనం మీద కూర్చొని 2 పిడికిలు బిగించి నాభిస్థానం దగ్గర నక్కుల్స్ కలిపి తర్వాత ఒక డోర్ పొట్ట బాగా లోపలికి లాక్కున్నాక ముందుకు బెండ్, తల ఎదురుగానే ఉండాలి. స్లోలీ రిలాక్స్. మీకు వజ్రాసనం రాకపోతే నార్మల్ కూర్చోండి, నిలబడ్డట్టు అనిపిస్తుంది. కాలు మెడలు నిలబెట్టారా, పడుకోబెట్టాను, మామూలుగానే పెట్టారా? ఓకే. ఇంతకుముందు అలవాటేనా, చేశారు ఎప్పుడైనా? ఏదైనా డౌట్ అనిపిస్తే వదిలేయండి, ఏం కాదు, మళ్ళీ ఇబ్బంది. ఫ్లెక్సిబిలిటీ వస్తే మీరే చేస్తారు, 1 month తర్వాత చాలా చేంజ్ వస్తుంది.
స్లోలీ రిలాక్స్. చిన్ముద్ర పెట్టుకోండి. కాలి గజ్జలు పెట్టి శ్వాస తీసుకొని వదిలేక ఫార్వర్డ్ బే. ఛాతీ మోకాళ్ళకి తగ్గిస్తున్నాం. తలేమో ఎదురుగా, మనం ఎదురుగా చూస్తూ ఉండాలన్నమాట. స్లోలీ రిలాక్స్. శశాంకాసం చేద్దాం. ఇవన్నీ కూడా స్ట్రెస్ లెవెల్స్ తగ్గడానికి, కళ్ళు ఆరోగ్యంగా ఉండడానికి శశాంకాసం బాగా హెల్ప్ అవుతుంది. నిద్ర లేదు వీటికి కూడా. నైట్ నిద్రపోయేటప్పుడు ఒక 5 నిమిషాలు ఈ భంగిమలు పడుకోవచ్చు. ఇప్పుడు ఆ చేతుల్ని కాళ్ళ పక్క తీసుకొచ్చేయండి. అరిచేతులు ఆకాశం చూస్తూ బాలాసనం. బీపీకి కూడా ఇది చాలా చాలా మంచిది. స్లోలీ రిలాక్స్. అరిచేతులు సపోర్ట్ తోటి నెమ్మదిగా పైకి. ఇలా వీలైతే ఒక 5 నిమిషాలు పడుకోండి. మీకు కనుక ఏమాత్రం అవకాశం ఉన్న నైట్ చక్కటి నిద్ర వస్తుంది. మడికట్టు దగ్గర చేతి శ్వాస వదిలేసి నుదుటి బాగా నేల కానిస్తుంది. యోగ ముద్రాసనం. స్లోలీ రిలాక్స్. చేయి మార్చుకోండి. స్లోలీ రిలాక్స్. నెమ్మదిగా కొన్ని ఒక ప్రాణాయామం చేద్దాం. అనులోమ విలోమ. వాటర్ తీసుకోండి ఒకసారి. మధ్య మధ్యలో మంచినీళ్ళు తాగడం వల్ల ఏమవుతుందంటే మనకు బోర్ కొట్టుకుంటుంది. యోగా ఇంకా కంటిన్యూగా చేద్దాం అనిపిస్తుంది. ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో చేంజ్ అయ్యేటప్పుడు ఇంట్రెస్ట్గా ముందుకెళ్తాం. ఇది లాభాలు వాటర్ తాగి. లేకపోతే ఇప్పుడు ఆసనాలు చేశాను కదా, ప్రాణాయామాలు చేయబుద్ధి కాదు. ఒక్కోసారి అలా ఉంటుంది మనస్తత్వం. సో ఇట్లాంటివి షిఫ్ట్ అవ్వాలి అంటే మనం ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లో షిఫ్ట్ అవ్వడానికి వాటర్ తాగడం చేస్తాం. వాటర్ తాగుతూ ముందుకెళ్ళాం. గట్ట ఎప్పుడు తాగద్దు. చప్పరిస్తూ 2 గుట్టుకులైనా ఒక గుట్టుకైనా తాగదు. ఒక బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేద్దాం. న్యూరోమస్కులర్ బ్రీతింగ్. చేయి మార్చుకుని కుడి ఊపిరితిత్తుకుండానే శ్వాస. ఇప్పుడు 2 ఛాతీ భాగం ప్రెస్ చేసి రెండు అరిచేతులతో చెవులు మూసివేసి రెండు అరిచేతుల్ని కళ్ళ మీద పెట్టి slowly relaxing the arm. Slowly relax. రెండు చేతులు రాపు. అరిచేతులు వైపు నెమ్మదిగా కడగదు. అరిచేతులు చూస్తూ కడుగు. అనులోమ విలోమ చేద్దాం. ఎడమ చేయి ప్రాణముద్ర. ముందరకు వేలు, చిక్కిన వేలు, పట్టిన వేలు కలపాలి. ఫిక్స్. కుడి చేతితో కుడి బటన్ వేలు మూసివేసి ఎడమ కుదిగర శ్వాస తీసుకుంది. వీలైనంత నెమ్మదిగా తీసుకున్న తర్వాత ఎడమ మూసివేసి 1-2 సెకండ్లు ఆపుతున్నాం. నెమ్మదిగా
కుడి ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తాం. మళ్ళీ 1-2 సెకండ్లు ఆగి మళ్ళీ అదే కుడి ముక్కు ద్వారా శ్వాస తీసుకొని 1-2 సెకండ్లు ఆగాక ఎడమ ముక్కు ద్వారా శ్వాస బయటికి పంపిస్తాం. ఇదంతా కలిపి ఒక ఆవృతం సుమారుగా 30-40 సెకండ్లు. ఆ సమయం వచ్చేటట్టు చూసుకోండి. ఎంత ఎక్కువ సమయం మీరు పెంచగలిగితే ప్రాణాయామం అంత బాగా కుదురుతుంది. ఎన్ని శ్వాసలు తీసుకున్నాము అనేది ముఖ్యం కాదు, ఎంతసేపు శ్వాస లాగాము అనేది కాదు. శ్వాస అనేది పెంచుకోవాలి, అప్పుడే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. టైమర్ పెడతాను, చేయండి 5 minutes. మీకు ఏమైనా పని ఉంటే వెళ్ళిపోండి, పిల్లలు ఏదన్నా. ఓకేనా? సరే, 4 minutes పెట్టాను, చేయండి. మనకి ఇప్పుడు అర్థమైంది 4 నిమిషాలు ఎంత విలువైందో. శ్వాస తీసుకున్నప్పుడు మన చుట్టూరు ఎంతో విశ్వకాంత శక్తి, కాస్మిక్ ఎనర్జీ ఉంది కదా, దీన్ని ఆవాహన చేస్తున్నట్లు భావనాత్మకంగా. శ్వాస వదులుతున్నప్పుడు మనలో ఉన్న రుగ్మతలు, నెగిటివ్ థాట్స్, నెగిటివ్ ఎనర్జీ, అది శారీరక రుగ్మతల రూపంలో ఉండొచ్చు, ఇవన్నీ బయటికి పంపిస్తున్నట్లు ఇలా విజువలైజ్ చేస్తూ భావనతోటి వెన్నుపూస నిటారుగా నాలిక కేచరి ముద్ర, దృష్టి ఆజ్ఞాచక్రం మీద కేంద్రీకరించి సంకల్పం చేస్తూ చేయాలి. యద్భావం తద్భవతి, మనం ఏదైతే భావిస్తూ చేస్తామో అది జరిగి తీరుతుంది.
ఎడముక్కు ద్వారా శ్వాసను బయటకు పంపించాక స్లోలీ రిలాక్సింగ్ ధ్యానం. అర్ధాంతరంగా ముగించద్దు. మనం ఎడముక్కు ద్వారా మొదలుపెట్టాం కదా, సో ఎడముక్కు ద్వారా క్లోజ్ చేయండి. స్లోలీ రిలాక్స్. భ్రామరి ఉద్గీత ప్రణప్రాణం వచ్చేది. షణ్ముఖి ముద్ర. డీప్ బ్రీతింగ్. చెవులు మూసివేశాక ఓంకారాన్ని జంకారం 3 times. ఉద్గీత ప్రాణాయామం చేద్దాం. చిన్ముద్ర, చిన్మయ ముద్ర, ఆది ముద్ర వేస్తూ అకార, ఉకార, మకారాలు, తర్వాత సైలెంట్లో ఉండగలిగినంత సేపు ఉండడం. మామూలు శ్వాస ఒకటి తీసుకొని తర్వాత మళ్ళీ అగైన్ డీప్ బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ ఓంకారోచ్చారం 3 times. ఎవరికి వాళ్ళు స్టార్ట్ చేసి డీప్ బ్రీతింగ్. Deep breathing. Last one more time. ప్రణవ ప్రాణాయామం. 2 అరచేతులు ఒకదానిలో ఒకటి చేతితోటి టచ్ చేసి వెన్నపూస నిటారుగా 4 పేర్చి ముద్ర. నాలుకను మడతపెట్టి పైన టానిక్ కానిచ్చి దృష్టి ఆజ్ఞాచక్రం దగ్గర కేంద్రీకరించి వస్తున్న శ్వాస ఓం, వెళ్తున్న శ్వాసకి ఓం మనసులోనే అనుకుంటూ దీన్నే ధ్యానం అని కూడా అంటారు. రెండు చేతులు రాత్రి చేసుకుని అరిచేతుల యొక్క నిర్వచ్చి మీరు కళ్ళు కట్టుకొని అరిచేతులు చూసి కడుపు ఒక్కసారి కాళ్ళు షేక్ చేయండి. ఎప్పుడైనా కాళ్ళు ఇబ్బంది అనిపిస్తే మీరు కాళ్ళు చాపేసుకోవచ్చు, నేను చెప్పకపోయినా. కొత్త వాళ్ళు మొహమాట పడాల్సిన పర్లేదు.
ఒకేసారి స్లోలీ రిలాక్స్. గ్రేట్ చేద్దాం. బ్రీత్ డీప్లీ. ఓం అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోన్మ అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. సులోచన గారు, శేష్ కుమార్ గారు, కుసుమ